హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు వేరుశనగ పప్పు పచ్చడి అండి రోట్లో వేసి దంచైతే చేశాను. ఒక్కసారి నేను చూపిస్తున్న విధంగా ఈ పచ్చడి చేసుకొని తినండి. రోట్లో దంచుకొని టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు మనం కడాయిలో ఒక చిన్న గిన్నెకైతే వేరుశనగ పప్పులైతే వేసుకుంటున్నానండి నేను. మనం సిమ్లో పెట్టుకొని వీటిని దోరగా అయితే ఫస్ట్ మనం వేపుకోవాలండి. వీటిని దోరగా వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మాడనీయకుండా సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి. అప్పుడే మనం పచ్చడి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా, తీసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం కడాయిలో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి, ఒక స్పూన్ వచ్చి ధనియాలు, ఒక ముక్కాలు స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకొని, ఒక 15, 16 వచ్చి ఎండుమిర్చి అయితే వేసుకుందామండి. మీ కారానికి తగ్గట్టు అయితే మీరు వేసుకోండి. ఇది పచ్చిమిర్చితో కూడా అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఎండుమిర్చి వేసి చేస్తున్నాను. ఇప్పుడు తీసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం అదే ఆయిల్‌లో ఒక 3 టమాటాలు మీడియం సైజ్ తీసుకొని కట్ చేసుకొని వేసుకుందాము. కొంచెం చింతపండు అయితే వేసుకుందాము. వేసి టమోటాలు మెత్తబడేంత వరకు బాగా మనము స్మాష్ చేస్తూ మెత్తగా అయితే ఫ్రై చేసుకుందామండి. టమోటాలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చడికి. ఈ లోపలైతే మనం వేరుశనగ పప్పు ఉంది కదండీ, వాటిపైన పొట్టంతా అయితే తీసేసుకొని రెడీగా అయితే ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి బాగా మెత్తబడిపోయాయి టమోటాలు. ఇలా గుజ్జు గుజ్జుగా వస్తేనే మనకు పచ్చళ్ళు దంచుకోవటానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం రోల్ తీసుకొని రోల్లో అయితే ముందుగా అయితే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మనం ఫ్రై చేసుకున్నాం కదండీ, అవైతే వేసుకుందాము. సరిపడైతే ఉప్పు వేస్తున్నాను. వేసి అయితే బాగా దంచుకుందాము. ఇలా దంచుకొని రోల్లో వేసుకొని చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ముందుగా మనం రోల్లో ఎండుమిర్చి వేసి దంచుకోవాలండి. బాగా మెత్తగా అయితే దంచుకుందాము. తరువాత వేరుశనగ పప్పులైతే వేద్దాము. వేసి అయితే బాగా మెత్తగా అయితే దంచుకుందాము. ఇలా 1 బై 1 ఇలా వేసుకొని దంచుకుంటేనేనండి మనకు పచ్చడి అయితే మెత్తగా మెదుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఎండుమిర్చి వేసుకున్నాము. తర్వాత అయితే వేరుశనగ పప్పు అయితే వేసి దంచుకుందాము. టమోటాలు గాని ముందరగా వేసేసారంటే మనం పప్పు వేసినప్పుడు సరిగా మెదగదండి. సరిగా మనం దంచలేం కూడాను. టమోటాలు ముందరగా వేస్తే అది మెత్తగా అయిపోతుంది. మనం రోలుతో అయితే దంచలేము. అందుకని ఫస్ట్ వేరుశనగ పప్పు, ఎండుమిర్చి వేసి బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే మనం టమోటా వేసుకొని అయితే దంచుకోవాలి. లేదంటే మనకు పట్టుకుంటుంది, గట్టిగా మనం దంచలేము. ఇప్పుడు చూడండి మెత్తగా అయితే దంచేసుకున్నాము. కొంచెం మనకు గట్టిగా అనిపించింది అన్నప్పుడు కొంచెం నీళ్ళేసుకోండి. కొంచెం నీళ్ళు వేసుకొని దంచుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఈజీగా అయితే మనం దంచేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక ఆనియన్ అయితే వేసి నేను దంచుకుంటున్నాను. ఆనియన్ కచ్చా పచ్చాగా రోల్లో వేసి దంచుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మిక్సీలో కంటే కూడాను ఇలా రోల్లో వేసుకొని పచ్చడి చేసుకోండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరే చెప్తారు, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒరిజినల్ పచ్చడి టేస్ట్ మనకి రావాలంటే రోల్లో వేసి దంచుకుంటేనే వస్తుందండి. ఇప్పుడైతే మనం పోపు అయితే వేసుకుందాం రండి. ఇప్పుడు మనం కడాయిలో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకుందాము. పోపు దినుసులు మాడకుండా అయితే సిమ్లో పెట్టుకొని బాగా వేపుకుందాము. దోరగా వేగేంత వరకు. ఒక 4 వెల్లుల్లిపాయలను అయితే దంచుకొని వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 2 ఎండుమిర్చిని అయితే చుంచుకొని వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం బాగా పోపు వేగిన తర్వాత తీసుకొని పోయి మనమైతే పచ్చళ్ళు అయితే వేసేద్దాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగ పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని రోడ్లో వేసుకొని దంచుకోవడం వల్ల దీని టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తినండి, అద్దరిపోవాల్సిందేనండి. అంత బాగుంటుందండి. ఎప్పుడు మనం రోల్లో చేసుకోకపోయినా మిక్సీలో వేసుకొని అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మటుకు ఇలా రోల్లో వేసుకొని దంచుకొని అయితే ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈరోజు మా లంచ్ రెసిపీ అండి వేడి వేడి అన్నము, నేను చేసుకున్న పచ్చడి, వేరుశనగ పప్పు పచ్చడి, రోటీ పచ్చడి, దొండకాయ ఫ్రై అండి. ఈసారి ఎప్పుడైనా దొండకాయ ఫ్రై అయితే చేసి నేను వీడియోలో అయితే పెడతానండి. రసం అండి, వెల్లుల్లి రసం అండి, గడ్డ పెరుగండి. ఈరోజు ఈ లంచ్లో మీరేమేమి చేసుకున్నారో నాకైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.